మార్చ్ ర్యాలీలో భాగంగా గౌరవనీయులు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, ఎంఈఓ గారు, వివిధ పాఠశాల నుండి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు, అదేవిధంగా ఉపాధ్యాయులకు, చిన్నారులకు క్రీడాభివందనాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు యువత కోసం క్రీడల యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ క్రీడలు ఎందుకు అవసరమో తను స్వయాన క్రీడాకారుడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి క్రీడలు మన జీవితంలో భాగము. క్రీడలు అనేవి ఎందుకు అవసరము? మనము ఆరోగ్యంగా ఉండటానికి, నిత్యం ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు అనేది అవసరం. క్రీడల ద్వారా మనము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పుతూ, మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యంగా ఉంటుంది. క్రీడలు మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎందుకంటే క్రీడల వల్ల మనము సమాజంలో ఏ విధంగా మనం జీవించాలి, ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటూ ఏ విధంగా జీవించాలో క్రీడలు మనకి నేర్పుతాయి. అదేవిధంగా గౌరవాన్ని ఇవ్వడము, తీసుకోవడం అనేది క్రీడల వల్ల మనము నేర్చుకుంటాము. క్రీడల్లో మరి గెలుపోవటంలోనే సమానంగా తీసుకోవటానికి క్రీడలు దోహదపడతాయి. అది జీవితంలో మనము ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు మనము దాన్ని